హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ 2 రకాల హెల్తీ డ్రింక్స్ చూపిస్తున్నానండి. అవి కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునే హెల్తీ డ్రింక్స్ అండి. చాలా బాగుంటాయి. అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్. బయట కొనే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితో ఈ సమ్మర్లో హెల్తీగా ఇలా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చేసి పెట్టండి. కడుపుకు చల్లగా హాయిగా ఉంటుంది. ఇక్కడ ముందుగా చేసుకునే జ్యూస్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్‌తో హెల్తీగా చేసుకున్న జ్యూస్ అండి. తక్కువ టైంలో సింపుల్‌గా అయిపోతుంది. హెల్తీ కూడా. డెఫినిట్‌గా ట్రై చేయండి. లేట్ చేయకుండా చూసేయండి. ముందుగా దానికోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 10-12 వరకు బాదాం వేసుకోవాలి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక 4 గ్లాసులకు చేస్తున్నాను. నలుగురికి సరిపోను చేస్తున్నాను. మీరు దీన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోండి. ఒకవేళ ఇద్దరికే అనుకోండి ఒక 6 బాదాము, 6 కాజు నానబెట్టుకోండి. బాదం, కాజు సేమ్ నానబెట్టుకోవాలి. లేదు మీకు కొంచెం కాజు ఫ్లేవర్ ఎక్కువ ఉండాలంటే కాజు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. బాదంని మాత్రం మనం అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఒక గంట ముందు వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. నేనైతే ఇప్పుడు హాట్ వాటర్‌తోనే నానబెట్టుకున్నాను బాదము. కాజుకేమో మామూలు వాటర్ వేసుకున్నాను. ఒక 1 అవర్ తర్వాత చూడండి బాదం నుంచి పొట్టు ఇప్పుడు ఈజీగా వస్తుంది. ఒకవేళ మీరు మార్నింగ్ చేద్దాం అనుకుంటే నైట్ నానబెట్టేసుకోండి. కాజు మాత్రం లేసినాక ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది. బాదం ఒక్కటి నైట్ నానబెట్టేసుకోండి. ఇలా బాదం నానితేనే మనకు పొట్టు అనేది ఈజీగా వస్తుంది. నేను ఇక్కడ 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను కాబట్టి వేడి నీళ్ళలో పెట్టుకున్నాను కాబట్టి ఈజీగా వస్తుంది. ఇలా బాదం నుంచి పొట్టు మొత్తం తీసేసాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లోకి ఈ బాదం పప్పు అలాగే కాజును వాటర్‌తో సహా వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేను 3 బనానాలు తీసుకున్నానండి. నలుగురికి సరిపోను చేస్తున్నాను కాబట్టి 3 బనానాలు తీసుకున్నాను. మీరు ఇద్దరికైతే 1, 2 వేసుకున్నా సరిపోతుంది. 2 వేసుకున్నా సరిపోతుంది. అలా చూసి క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఈ బనానాను తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక దీంట్లోకి మనం పంచదార, బెల్లం ఏమి వాడమండి. 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకోవాలి. దాంట్లో అరటిపళ్ళలో స్వీట్‌నెస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఒక టేబుల్ స్పూన్ వేసుకొని దీంట్లోకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి పచ్చి పాలు వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ హాఫ్ లీటర్ ప్యాకెట్ మొత్తం వేసుకున్నాను. వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకు డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కడ పలుకులనేది తగలకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వీటిని గ్లాస్‌లోకి సర్వ్ చేసుకోవడమే. ఇలా పిల్లలకి ఇచ్చారనుకోండి కావాల్సినంత ప్రోటీన్ అందుతుంది. వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ తినలేరన్న బాధ అవసరం లేదండి. చాలా హెల్తీ కాబట్టి చూసారు కదా చాలా సింపుల్‌గా అయిపోయింది కదా! డ్రై ఫ్రూట్స్ కూడా తినమంటే తినరు. అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసి ఇవ్వండి. హ్యాపీగా తినేస్తారు. దీనిపైన నేను కొంచెం పిస్తా పప్పు, కాజు అలాగే బాదంని కూడా సన్నగా క్రష్ చేసి వేసుకుంటున్నాను. కలర్‌ఫుల్‌గా ఉండడం కోసం పిల్లలు కూడా ఇలా చేసి ఇస్తే కడుపు నిండా తాగేస్తారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత సింపుల్‌గా అయిపోయిందో. చాలా బావుంటుంది. హెల్తీ కూడా. పిల్లలు అయితే ఈజీగా 1కి 2 గ్లాసులు తాగేస్తారండి. ఇప్పుడు మన నెక్స్ట్ జ్యూస్ వచ్చేసి మస్క్ మిలన్‌తో సింపుల్‌గా అయిపోయే జ్యూసు. పిల్లలు మాత్రం దీన్ని చాలా ఇష్టంగా తాగుతారు. డెఫినిట్‌గా ట్రై చేయండి. అలాగే ఒక్క మస్క్ మిలన్‌తో నలుగురికి సరిపోయేటట్టు చేసేయొచ్చు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకెళ్ళి చూసేయండి మరి. దీనికోసం ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను. దీన్ని వాటర్‌తో ఎలాంటి లంప్స్ లేకుండా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి స్పూన్‌తోని. చూడండి ఇలా ఉండలు లేకుండా నీట్‌గా కలిపేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. కలిసిపోయింది కదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన అర లీటర్ చిక్కటి పాలు తీసుకున్నానండి. దాన్ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని పాలు మరిగే వరకు ఒక పొంగొచ్చే వరకు దగ్గరే ఉండి కలుపుతూ పాలను మరిగించుకోవాలి. పాలనేది చిక్కగా ఉండాలి. అలాగే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పాలు ఇలా ఒక పొంగొచ్చే వరకు దగ్గరే ఉండి మరిగించుకోవాలి. చూడండి ఇప్పుడు ఒక పొంగొచ్చాయి కదా! వీటిని ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు పాలను బాగా మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి పొంగిపోకుండా దగ్గరే ఉండి కలుపుతూ మరిగించుకోవాలండి. ఇలా మరగడం వల్ల పాలు ఇంకాస్త చిక్కబడతాయి. చూడండి పాలు ఈ విధంగా బాగా మరిగినాక నెక్స్ట్ దీంట్లోకి ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక మనం ఆల్రెడీ కస్టర్డ్ పాలు కలిపి పెట్టుకున్నాం కదా! దాన్ని వీటిలోకి వేసుకునేటప్పుడు ముందుగా ఒకసారి స్పూన్‌తో ఇలా అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక దాంతో వేసుకుంటూ ఇంకో దాంతో గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఎక్కడ ఉండలనేది లేకుండా నీట్‌గా కలిసిపోతాయి. ఇలా వేసుకున్న వెంటనే పాలను, కస్టర్డ్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మాత్రం ఇది వేసుకునే ముందు ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్‌లో పెట్టుకొనే కలుపుకోవాలండి. నెక్స్ట్ దీంట్లోకి నేను ఒక 2-3 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి. మీకు ఉన్న స్వీట్‌నెస్‌ని పండు మనకు ఎంత స్వీట్‌గా ఉంటుందో దాన్ని బట్టి షుగర్‌ని యాడ్ చేసుకోండి. ముందుగా కొంచెం తక్కువే వేసుకోండి. తర్వాత చూసి కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకొని లో ఫ్లేమ్‌లోనే
ఇప్పుడు మనము ఇలాచీ పౌడర్, అలాగే కస్టర్డ్ పౌడర్ అంతా బాగా కలిసేలా కలుపుకున్నాం కాబట్టి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మరిగించుకోవాలి. చూడండి ఇలా ఒక 2 నిమిషాలు మరిగించుకున్నాక మళ్ళీ అంతా కలిసేలాగా కలిపి ఇప్పుడు మనకు ఇది రెడీ అయిపోయిందనమాట. చూడండి మరీ పల్చగా ఉండదు, అలానే మరీ చిక్కగా ఉండొద్దు. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూనే చల్లారబెట్టుకోవాలండి దీన్ని. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక 2 టీ స్పూన్ల సబ్జా గింజలు వేసుకోవాలి. ఎండాకాలంలో బాడీని చలవ చేసే దాంట్లో ఇది కూడా చాలా ఫాస్ట్‌గా బాడీని చలవ చేస్తుందండి. సో, అందుకని వీటిని 2 టేబుల్ స్పూన్లు వేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి కస్టర్డ్ పాలను స్టవ్ పైనుంచి తీసి కూడా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. పైన మనకు మీగడ కట్టకుండా ఉండాలి కాబట్టి ఇలా మధ్య మధ్యలో పూర్తిగా చల్లారే వరకు కలుపుతూనే ఉండాలి. ఇక్కడ పూర్తిగా చల్లారినాక చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ ఇంకొంచెం చిక్కబడతదనమాట చల్లారినాక. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. మనం దేంట్లో అయితే మొత్తం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో అదే గిన్నెలో వేసేసుకొని, ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే 1 అవర్ గనక ఉంటే మామూలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. మనకు టైం లేదు హాఫ్ అన్ అవరే ఉంది అంటే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. తర్వాత అది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అది చల్లారేలోపు మనం ఇప్పుడు దీనిలోంచి గుజ్జు తీసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి నేను ఒక పండుని తీసుకున్నాను. దీన్ని ఇలా పైన కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మామూలుగా పీసెస్‌గా కట్ చేయొచ్చు. నేను దీంట్లో జ్యూస్ పోయడం కోసం పైన మాత్రం ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని ముందుగా గింజలన్నీ ఫస్ట్ తీసేసుకోవాలి. రౌండ్‌గా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. దీంట్లోంచి ముందుగా గింజలన్నీ ఈజీగా ఇలా చాకుతో అంటే మనకు వచ్చేస్తాయన్నమాట. తర్వాత దీంట్లో గుజ్జును తీసేసుకోవాలి. ఇలా గుజ్జు మొత్తం తీసేసి ఒకేసారి మిక్సీ జార్‌లోకి వేసేసుకోవాలి. చూడండి గుజ్జు మొత్తం తీసేసాక చూపిస్తున్నాను మీకు. ఇలా చేసుకుంటే దీంట్లో జ్యూస్ పోసుకోవడానికి చాలా బావుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు దాంట్లో పోసిస్తే. సో, నేను అందుకని దాన్ని అలానే పెట్టేసుకొని గుజ్జు మొత్తం మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ అయిపోవాలండి. ఇక్కడ కూడా పలుకులనేది లేకుండా. అప్పుడే జ్యూస్‌లోకి చాలా బావుంటుంది. ఇప్పుడు ఇది మనం ఫ్రిడ్జ్‌లోంచి తీసుకున్నాము. చాలా చల్లగా ఉంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నది మస్క్ మిలన్ జ్యూస్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక నేనిక్కడ సబ్జా గింజలు కూడా వేశానండి. వీడియో క్లిప్ మిస్ అయింది. మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా! ఆ సబ్జా గింజలు కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఆల్రెడీ మనకు చల్లగానే ఉంది ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం కాబట్టి డైరెక్ట్‌గా సర్వ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇవన్నీ కలిపాక కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లగా తాగాలంటే తాగేసేయొచ్చు. లేదంటే ఒక బాటిల్‌లో పోసి పెట్టుకొని 2 రోజులైనా దీన్ని తాగొచ్చండి. ఏం పర్వాలేదు. మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి 2 రోజులు తాగినా చాలా మంచిది హెల్త్‌కి. సబ్జా గింజలు కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. పైన డ్రై ఫ్రూట్స్‌తో లైట్‌గా వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోండి. లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. పిల్లలైతే దీంతో ఇచ్చారనుకోండి కడుపు నిండా తాగేస్తారు. డెఫినిట్‌గా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా కుదిరిందనేది కూడా ఫీడ్‌బ్యాక్ పెట్టండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హైప్ కూడా ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం.